వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణపై ఫోకస్ పెట్టారు జనసేనాని. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జూన్ 2న హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకులు కార్యకర్తలతో భేటీ కానున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా నేతలు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జనసేనాని తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు అనేటువంటి మాట, ఆవిర్భావ వేడుకల సాక్షిగా ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది తెలంగాణ జనసేన శాఖకు సంబంధించి అనేది చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంపై అలాగే తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రత్యేక దృష్టి సారించినటువంటి జనసేన పార్టీ ప్రస్తుతం పార్టీ భవిష్యత్తు, పార్టీ కార్యాచరణ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ మొత్తం నిర్వహణకు సంబంధించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దాంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి స్వయంగా హాజరవడం గమనంగా మారింది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, దాంతో పాటు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ బలోపేతం. ఎందుకంటే మనం గతంలో చూసినాం, జనసేన పార్టీ ఇక్కడ అంటే టీడీపీ ఇప్పుడు ఏదైతే బీజేపీ కంటే ముందుగా జనసేన పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి. గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంటే పార్టీ మద్దతు తెలిపినప్పటికీ కూడా కొంత ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు మొత్తం కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకులు, సిఏసి సభ్యులు, కీలక కార్యకర్తలతో ఆయన విస్తృతంగా చర్చలు జరపనున్నారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ సమావేశంలో ఖచ్చితంగా అంటే వచ్చే ఎలక్షన్స్ దృష్ట్యా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దాంతో పాటు 2029లో వచ్చేటువంటి ఎన్నికల దృష్ట్యా సో వాటిని అనుగుణంగా ఆల్రెడీ మొన్న తెలుగుదేశం పార్టీలు వర్తించేటువంటి యూపీలో తెలంగాణపై ఫోకస్ పెడతాం. ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతం చేయడం నా బాధ్యత అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన ఖచ్చితంగా ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే తీరులో మరి స్కెచ్ ను రూపకల్పన చేస్తారా లేదంటే సబ్జెక్ట్ గా వెళ్తారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిజమైన జనసేన కార్యకర్తలను, జనసేన నాయకులను, వాళ్ళ పిఏపీ చైర్మన్లను అందరినీ కూడా మరి ఏకం చేసే అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదైతే జూన్ 2 రోజున కీలక ప్రకటన చేయనున్నారు జనసేన పార్టీ నుంచి. జనసేనకు సంబంధించినటువంటి వ్యూహాలు కావచ్చు, రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయంగా అసలు తెలంగాణలో బీజేపీ జనసేన స్టాండ్ ఏంటి, తెలంగాణ పట్ల జనసేనకు ఉన్నటువంటి నైతికత ఏంటి, జనసేన తెలంగాణలో ఏ విధంగా రాజకీయాలు చేయబోతుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా అంశాలను, ప్రజా సమస్యలను మొత్తం స్టడీ చేసి ఆ రోజు ప్రకటన ఇచ్చేస్తుంది. దాంతో పాటు టిఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని కూడా మరి ఏ విధంగా విమర్శిస్తారు, ఏంటి రాజకీయాలకు సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరి ధర్నా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జూన్ 2వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కీలక భేటీకి సంబంధించి ఇప్పటికే కొంత తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా పరిస్థితి కనబడుతోంది. రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా కొంత జోరుగా చర్చ వినబడుతోంది. పవన్ కళ్యాణ్ ఎలా తెలంగాణలో వ్యూహ రచన చేస్తారు, ఇక్కడ ప్రజల్ని ఎట్లా తన వైపు తిప్పుకుంటారు అనేది కూడా మరి చూడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా స్టడీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జనసేన సైనికులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ
హైదరాబాద్ లో ఆల్రెడీ కొంత ఫోకస్డ్ గా ఉన్నారు. ఇక్కడ దిక్కులు కానీ వాళ్ళందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆవిర్భావ దినోత్సవం అంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక అంశాలు, కీలకమైనటువంటి ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు కూడా బలపడనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఎన్నికలకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని చెప్తూ ఉన్నారు. చివరి నిమిషంలో ఎందుకో వెనక్కు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు సత్యం ఈ సందర్భంగా? ఖచ్చితంగా గతంలో అంత ఫోకస్డ్ గా పనిచేయలేదు. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అంత ఫోకస్డ్ గా పనిచేయలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారని అనుకున్నారు ప్రచారానికి. సో మధ్యలో మరి కొంత బీజేపీకి సంబంధించి వాళ్ళు పోయి అడగడం ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే పునరాలోచనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఒంటరిగా పోటీ చేస్తారా లేదంటే కూటమితో పోటీ చేస్తారా అనే దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి జూన్ 2వ తారీఖు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆల్రెడీ టీడీపీ ఫోకస్ చేస్తాను. మరి ఆల్రెడీ గ్రౌండ్ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రియాక్టివ్ అవుతా ఉన్నారు. ఇప్పటికే అంటే బాహాటంగా బయటికి చెప్పనప్పటికీ కూడా ఖచ్చితంగా కొంత గ్రౌండ్ స్థాయిలో మాత్రం కార్యకర్తల్ని యాక్టివేషన్ చేసే పనిలో ఉంది టీడీపీ పార్టీ. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే నారా లోకేష్ చెప్పడం కావచ్చు. దాంతో పాటు కొంత గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. టీడీపీ ఏంటంటే ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత రియాక్టివేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు జనసేన కూడా అంటే జనసేన గతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులను మరి షార్ప్ గా వాడుకోలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా వాళ్ళని వాడుకుంటుంది అనేది కూడా మరి జూన్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా బూస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఆ జన సైనికులను మరి జనాల్లోకి పంపి వాళ్ళను ఆ ఓట్ల రూపంలో మలుచుకునేలాగా తయారు చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఏదైతే ఉంటుందో జూన్ 2వ తారీఖు అది కీలకంగా మారింది. అది ఎట్లా అంటే వాళ్ళు తెలంగాణ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి అనేది కూడా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పట్ల కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటది. చూడాలి ఏ రకంగా ఆయన జనసేన వైపు తెలంగాణ ప్రజలను తిప్పుకుంటారు, పార్టీని బలోపేతం చేస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారనేది తెలంగాణ శాఖకు సంబంధించిన కార్యకర్తలు చెప్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జూన్ 2న హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించబోతోంది. జనసేన ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ముఖ్య నాయకులు కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఆయన తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.